నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుచిత్ర బాలకృష్ణ, ఫౌండర్ ఆఫ్ ప్రజ్వలవాణి ట్రస్ట్ అండ్ ప్రజ్వలవాణి సొసైటీ. సో మన ఆర్గనైజేషన్లో సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటుంటాం మనం. అలాగే మన ఆర్గనైజేషన్లో ఏం చేస్తున్నాం అనేది కూడా మీతో నేను డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మన ఆర్గనైజేషన్ మనం ఇంకొక ఆనిమిత్యం మీకు సాయి కుమార్ని పరిచయం చేస్తానండి. మా సాయి మా సాయి లక్ష్మి సాయి కుమార్ ఒకే రోజు బర్త్డే అండి, 23 నవంబర్. అసలు ఇక్కడ మనం ఏంటంటే సాయి బర్త్డే, సాయి బాబా బర్త్డే, ఇక్కడ సాయి బర్త్డే, ముగ్గురు బర్త్డేలు కూడా మనం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈరోజు మా సాయితో చిట్ చాట్లో అసలు మా సాయి మాకు ఎలా దొరికాడు, మేము మా సాయికి ఎలా దొరికామో తెలుసుకుందామండి. సాయి మీకోసం చెప్పు సాయి గట్టిగా. ఓకేనండి, నా పేరు సాయి కుమార్. నాది తుని కాకినాడ డిస్టిక్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ మాది విశాఖపట్నం డిస్టిక్ అండి. నేను పుట్టింది మాత్రం తూర్పుగోదావరి తుల్లో పుట్టాను. పెరిగింది మాత్రం విశాఖపట్నంలో పెరిగాను. అయితే నేను 10th వరకు విశాఖ మోడల్ బ్లైండ్ స్కూల్ అంటే ఎండాడ లా కాలేజ్ ఉంది కదండి, అక్కడ చదివాను. ఆ తర్వాత నేను ఆ 10th అయిన తర్వాత ఎక్కడ చదువుకోవాలని చెప్పేసి మేము చాలా కంగారు పడ్డాం. అప్పుడు అనకాపల్లి ఏఎల్ అనే కాలేజ్ ఉంది అనకాపల్లిలో. అక్కడికి వెళ్ళాము. వెళ్తే ఫీజు అని చెప్పారు, ఎంత 12,000 అని చెప్పారు. మేము చాలా భయపడ్డాం అన్నమాట. ఇంత ఫీజు కష్టం కదా, ఎలా కట్టుకోవాలని చెప్పేసి బాధపడ్డాం. అదే టైంలో మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు, సూర్యబాబు అని. మా ఫ్రెండ్ నాకు స్కూల్ నుంచి పరిచయం అన్నమాట. ఇలాగ బొబ్బిల్లో ఒక స్కూల్ ఉంది, అక్కడ జాయిన్ చేయండి అని చెప్తే మా పేరెంట్స్కి అక్కడ ఒక స్కూల్లో జాయిన్ చేశారు. అది విజనైట్ ఫర్ ది బ్లైండ్ స్కూల్. అక్కడ ఇంటర్మీడియట్ అనేది నేను కంప్లీట్ చేయడం జరిగిందండి. అక్కడ నేను తెలుగు మీడియమే తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంట్రింగ్ టెస్ట్ రాశాను అన్నమాట. అయితే ఎంట్రింగ్ టెస్ట్ రాసిన అది కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుంటే ఈలోపు చాలా కంగారు పడ్డాను. ఎందుకు అనవసరంగా టెస్ట్ రాసానేమో, డిగ్రీలో జాయిన్ అయిపోతే బాగుండేమో అని చెప్పేసి నేను కొంచెం కంగారు పడ్డాను. అయితే ఈలోపు ఎంట్రింగ్ టెస్ట్ రిజల్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది, 56 ర్యాంక్ ఎలాగ వచ్చింది. తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు ఎక్కడ ఇచ్చాడు, తాకర కోర్సు అక్కడ ఇచ్చాడు. అది కూడా నేను ఆశ పెట్టుకోలేదు, ఇంత దూరం వచ్చేసింది ఏంటి అని చెప్పేసి కొంచెం బాధపడ్డాను. సెకండ్ కౌన్సిలింగ్లో ఏవిఎన్ కాలేజ్ వచ్చింది. ఏవిఎన్ కాలేజ్లో అక్కడ 2 years కంప్లీట్ చేయడం జరిగిన తర్వాత అదైపోతే అదే కాలేజీలో డిగ్రీ కూడా 3 years అనేది కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత 2019కి అయిందన్నమాట. అయిన తర్వాత ఇంకా ఖాళీ అయిపోయినా తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. ఎన్ఐవిహెచ్ వెళ్ళానమాట. అక్కడ హైదరాబాదు అక్కడ 6 months కోర్స్ తీసుకున్నాను. కంప్యూటర్ కోర్స్ అయిపోయింది. అదైన తర్వాత అక్కడ ఇంకా కరోనా టైం వచ్చేసింది. ఆ కోర్స్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత కరోనా టైం వచ్చింది. 2 years కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు 2 years కరోనా టైం కదా, అది అయిపోయిన తర్వాత మరి ఇంకా ఇక్కడ ఇంతవరకు విశాఖపట్నంలో ఉండేవాడిని. తర్వాత 2023లో తుని వెళ్ళిపోవడం జరిగింది. నేను పుట్టినూరు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడ ఉండి తర్వాత 2024లో మళ్ళీ చెన్నై వెళ్ళానండి. చెన్నై వెళ్ళిన తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే కోర్స్ చేశాను. అది 6 months కోర్స్ మాట. అది కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు ఢిల్లీ నుంచి సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. అలా ఇది నా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంకా చెప్పుకుంటే మేడం గురించి చెప్పాలంటే, నాకు మేడం గారు 2013 ఆ టైంలో నాకు పరిచయం అయ్యారు. న్యూస్ పేపర్ ఒక యాడ్ వచ్చింది, ఇలాగా బ్లైండ్ వాళ్ళకి కంప్యూటర్ నేర్పిస్తున్నామని చెప్పేసి యాడ్ వస్తే అక్కడ నాకు తెలిసిన ఆ ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొంత నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ బేసిక్ మాకు అనేది నేర్పించారు. మోహన్తో పాటు మీకు పరిచయం అయ్యాం కదా మనం, మోహన్ అండ్ మహేష్ గారు. ఎస్. మోహన్ ఇప్పుడు సచివాలయంలో వర్క్ చేస్తున్నారు సెక్రటరీగా. అవును. సో ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ అనేసరికి ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రజ్వల్వాణి మనం ఎప్పుడు కూడా ప్రెస్ నోట్లో అందరికీ తెలియపరుస్తుంటాం, ఇలాగా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, వొకేషనల్ ట్రైనింగ్, మీరు వచ్చి మమ్మల్ని కలవండి, మేము గైడ్ చేయగలం మీకు ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి. సో ఆ యాడ్ అనేది ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య చూసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి, ఆ ఫ్రెండ్తో ఇంకొక ఫ్రెండ్కి చెప్పి, ఇలాగా మోస్ట్ ఆ టైం అప్పుడు కృష్ణ, పాపారావు ఇలాగ ఎంతోమంది వచ్చి జాయిన్ అయ్యారు. ఈరోజు పాపారావు ఇండియన్ రైల్వేలో తను వర్క్ చేస్తున్నాడు. అలాగే కృష్ణ కూడా బీఎడ్ కంప్లీట్ అయ్యింది. సో వొకేషనల్ ట్రైనింగ్ కోసం పరిచయం అయిన తర్వాత అందరికీ ఒక విజన్ ఏంటంటే, మనం గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మనం బ్యాక్లాగ్ పోస్టుల కోసం వెయిట్ చేయాలి, మనం పంపించాలి అని చెప్పి. కానీ సాయి అలాగా స్టాప్ అవ్వలేదు.
సాయి ఏం చేశాడు, డైట్ కంప్లీట్ అవుతూ ఏవిఎన్ కాలేజ్లోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ చెన్నైలో ఎన్ఐఎంహెచ్ తరఫు నుంచి ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ కోర్స్ నేర్పిస్తున్నారు అని అంటే చెన్నై వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి అక్కడ ఆ కోర్స్ కంప్లీట్ చేసి తిని డైరెక్ట్గా వచ్చి తనకు తెలిసారు. కానీ తిన్ ద్వారా ఎంతోమంది ఫ్రెండ్స్ చెప్పారు. దాంట్లో ఒక ఫ్రెండ్ మన సాయి లక్ష్మి కూడా సాయి గైడ్ చేసిన వాళ్ళని ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఈరోజు బెంగళూరులో తను ఒక కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నాడు. సో ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు టెట్ క్వాలిఫై అవ్వాలి, టెట్ కోసం చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. సో ఆ టైం అప్పుడు నీకు ప్రగతి కోచింగ్ సెంటర్ ప్రజ్ఞా కోచింగ్ సెంటర్లో ఎవరు అడాప్షన్ తీసుకున్నారో గుర్తుందా? రామచంద్ర రాజు గారు, గణేష్ ఫార్వర్డర్స్, ఓషన్ విస్తా హోటల్ తాలూకా యజమాని. తను ఎలా ఉంటారో నాకు తెలీదు, కానీ మా ఈ నీడ్ని ఒక వీడియో తీసి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. ఆయన ఆఫీస్ నుంచి చెక్ పంపించి, చెక్ కూడా డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి మళ్ళీ వెళ్ళి మనం పే చేసి అక్కడ ఆ కోచింగ్ సెంటర్లో తను లాంగ్ టర్మ్ 1 year కోచింగ్ తీసుకున్న వలన తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూర్చొని టెట్ క్వాలిఫై అయి ఉన్నాడు. డిఎస్సి నోటిఫికేషన్ పడింది, ఇప్పుడు మళ్ళీ పడితే మళ్ళీ తను అప్లై చేస్తున్నారు. సో రెగ్యులర్గా స్కూలింగు తర్వాత కాలేజు ప్రభుత్వం తరఫు నుంచి మనకు అన్నీ ఒకటి ప్రొవైడ్ చేస్తూ వెళ్తున్నారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ కోసం వచ్చేసరికి ఈ కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఒక బజార్ లాగా ఒకే ఏరియాలో ఉంటాయి, అంటే మన కాంప్లెక్స్ ఏరియాలోనే ఉంటాయి. పిల్లలు అక్కడ నుంచి తుని నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వేరే ఒక హాస్టల్లో వాళ్ళతో హెల్ప్ తీసుకొని ఉండి అది పూర్తి చేసి మళ్ళీ ఆ నేర్చుకున్న విద్య ద్వారా మళ్ళీ వీళ్ళు క్లాసెస్ అనేది రన్నింగ్ నోట్స్ రాయలేరు. కాబట్టి మన విజువలీ ఛాలెంజర్స్ వాళ్ళ క్లాసెస్ని ఏం చేస్తున్నారు అని అంటే ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నారు. రికార్డ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఉండి ఆ రికార్డింగ్ క్లాసెస్ వింటూ ఆ రికార్డింగ్ క్లాసెస్ని నోట్స్గా రెడీ చేసుకొని బ్రెయిలీలో చదువుకొని ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళి నోట్స్ తెచ్చుకొని తను చదువుకోగలిసి ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి మన రామచంద్రరాజు గారు సహాయపడ్డారు. దాని ద్వారా ఈరోజు తన కోచింగ్ సెంటర్కి వెళ్ళి తను చదువు పూర్తి చేయగలుగుతారు. తనకి డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలి, తర్వాత వెళ్ళి రావాలి. సో ఆ మూమెంట్లో మనకి ఇంకొక డోనర్ ముందుకు వచ్చి ఆయన ఈ గన్ లాగా ఉంటుంది అని అంటే వైబ్రేటర్ క్రేన్ అంటారు, స్టిక్ ఏదైతే ఉంటుందో వైబ్రేటర్ ఉంటుంది. ఆ వైబ్రేటర్ క్రేన్ ద్వారా కమ్యూనికేషన్ ఎదుర్కొంటే ఏదైనా ఉన్నదంటే ముందే అలర్ట్ అనేది చేస్తారు. అది సహాయం అంటే ఇది ఇలా డిస్కషన్ మా సాయి మాట్లాడుతున్నప్పుడు సాయి నీడ్ అలాగ ఉన్నది అంటే మనం పంపిస్తే ఒకసారి మనకు అది పంపించారు, దాన్ని సాయి యూటిలైజ్ చేశారు. మాకు కూడా జస్ట్ ఒక 10 రోజుల ముందు తెలిసింది ఆ వైబ్రేటర్ స్టిక్ ఏదైతే ఉన్నదో విజువలీ ఛాలెంజర్స్కి అది ఐఐటి ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్ ఇన్వైట్ చేశారని చెప్పేసి, అంటే వాళ్ళ ఇన్నోవేషన్ వాళ్ళు తయారు చేసింది వాళ్ళు కనిపెట్టింది. సో ఐఐటి ఢిల్లీ నుంచి మా దగ్గరికి ఇక్కడ ఒక ప్రొఫెసర్ మా ప్రజ్వల్ వాణి విజిట్ చేసి వెళ్ళారు సార్. ఆ విజిట్ చేస్తున్నప్పుడు ఇలాగ మా ఐఐటి స్టూడెంట్సే ఇలాగే కొత్తగా ఇన్నోవేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 15 ఏళ్ళ ముందు అందరికీ కూడా అది మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అలాగే అవన్నీ కూడా ఇలా మార్కెట్లో వచ్చిన కొత్త ఐటెం అది. ఇలాగే ఇప్పుడు కొత్తగా స్పెక్ట్స్ వస్తున్నాయి. ఆ వైబ్రేటర్ స్పెక్ట్స్ కూడా ఎదుగుంటే వ్యక్తి ఎవరున్నారో వాళ్ళని స్కాన్ చేసి ఆ వ్యక్తి ఎవరనేది స్మార్ట్ విజన్ గ్లాసెస్ ద్వారా తెలుసుకుంటున్నారు అని అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వెంటనే నేను సాయికి ఫోన్ చేసి సాయి నీ టెస్టిమోనియల్ నువ్వు ఆయనకి పంపించు, ఐఐటీలో ఆ స్టూడెంట్స్ కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. అంటే సైంటిస్టులు ఎన్నో కొత్త విషయాలు తయారు చేస్తారు, కానీ దివ్యాంగుల్ని మనసులో పెట్టుకొని వాళ్ళ తాలూకా కైండ్ ఆఫ్ డిజేబిలిటీని ఆలోచించుకొని వాటికి సంబంధించిన వస్తువు తయారు చేయడం అనేది ఇది చాలా గర్వమైన విషయం. ఏంటంటే ఐఐటి ఢిల్లీ మన భారతదేశంలో మన దగ్గర అది తయారు చేశారు, అది చాలా హర్షమైనది. సో ఈరోజు చెప్పుకొని వచ్చిన దాంట్లో మా సాయి ఇప్పుడు మాటల్లో చెప్పాడు. సాయి ఇప్పుడు తుని వెళ్ళిపోయాడు, తుని వాళ్ళ బ్రదరు మదర్ అక్కడే ఉంటున్నారు. అక్కడ ఉండి ఈ రికార్డింగ్ అయిన క్లాసెస్ ఈ ఆన్లైన్లో యూట్యూబ్లో తను చదువుకుంటున్నప్పుడు పవర్ పోతుంటుంది అక్కడ. ఆ పవర్ పోవడం ఏంటంటే వెళ్ళిపోతే 10 గంటలు రాదు, 5 గంటలు రాదు అలాగా. సో పవర్ లేకపోవడం వలన ఏమవుతుందంటే తన ఫోన్కి ఛార్జింగ్ ఉండట్లేదు. సో మేడం నాకు నా ఫోన్కి మీరు ఏమన్నా ఒక పవర్ బ్యాంక్ అరేంజ్ చేయగలరా అని అడిగాడు. సో ఈరోజు సాయి తరఫు నుంచి ప్రజ్వల్ వాణి సంస్థ ఫౌండర్ నేను
మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా మనస్ఫూర్తిగా వచ్చి మాకు పవర్ బ్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయగలిస్తే, ఈ పవర్ బ్యాంక్ స్పెసిఫిక్ ఫర్ ద విజువలీ ఛాలెంజెస్ పిల్లలు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాసెస్ అనేది ఆన్లైన్లో చదువుకుంటున్నారో వాళ్ళకి పవర్ ఇంటరప్షన్ లేకుండా వాళ్ళ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా ఈ పవర్ బ్యాంక్ ద్వారా వెంటనే వాళ్ళు ఛార్జింగ్ తీసుకొని వాళ్ళ చదువు అనేది కంటిన్యూ చేయడానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అని అంటే మీరు ముందుకు వచ్చి మాకు సాయం చేసింది పవర్ బ్యాంక్స్ అండి. అలాగే మీ దగ్గర మీ ఓల్డ్ ల్యాప్టాప్స్ ఉంటాయండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈ ట్రైనింగ్స్ ఇదంతా కూడా ఆన్లైన్ డిజిటల్ ఎడ్యుకేషన్. సో అంత ఎఫోర్డ్ చేయడం అనేది జరగదు. ప్రభుత్వం డిగ్రీ చదువుకుంటున్న వాళ్ళు రన్నింగ్ స్టేజ్ డిగ్రీ చదువుకుంటున్నారు అని అంటేనే వాళ్ళు అప్లికేషన్ పెట్టడానికి అర్హులు. ఏమో సాయి అంతేనా? వాళ్ళ డిగ్రీ అయిపోయింది, లేదా వాళ్ళ డిగ్రీ ఎప్పుడో కంప్లీట్ చేసేసారు, లేదా డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది అంటే వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి మనకి ఈ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ లేదండి. సో ఎవరైనా కూడా ముందుకు వచ్చి ఇలాగా పవర్ బ్యాంక్స్, ల్యాప్టాప్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం, ఈవెన్ మీరు హెడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మాకు సపోర్ట్ చేస్తే మా విజువల్లీ ఛాలెంజర్స్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబుల కోసం ప్రయత్నిస్తున్న ప్రయత్నానికి మీ ఒక సహకారం అందించినట్టు ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా హెడ్ ఫోన్స్ ద్వారా పెట్టుకొని వాళ్ళు చదువుకోగలరు. ఇప్పుడు మన సాయికి ఉన్న సమస్య తను చెప్పాడు, కరెంట్ పోతుంది, ఛార్జింగ్ పెట్టుకోవడం అవ్వటం లేదు, నా క్లాసెస్ ఇలా ఉండిపోతున్నాయి, ఆ టైంకి ఆన్లైన్ నేను చేసుకోలేకపోతున్నాను. సో తన ప్రాబ్లమ్ని ఓపెన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో ఎవరైనా ముందుకు వచ్చి అలా సాయం చేయవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ వచ్చే వరకు సస్టైనబిలిటీ ఎలాగా అంటే, జాబ్ వచ్చే వరకు జాబ్ కోసం ఫోన్ కూడా రీఛార్జ్ చేసుకోవాలి కదండి, మినిమం బేసిక్స్. కొన్ని మందికి అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా వేరే ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే వాళ్ళు ఏదైనా కార్ ట్రావెల్స్ చేస్తున్నారనుకోండి, దాంట్లో వాళ్ళ పేరు మీద ఉన్నది అని అంటే వీళ్ళు బలైపోతున్నారండి. ఎందుకు అని అంటే పెన్షన్ గవర్నమెంట్ ఆపేస్తుంది. సో అలాంటి మూమెంట్లో మీరు చేస్తున్న చిన్న ఉడత సాయం, ఈ ఫోన్ రీఛార్జ్ కానీ ఇలాగ వీళ్ళకి చదివించడానికి ఈ ఎక్విప్మెంట్స్ కానీ ముందుకు వచ్చి సహాయపడండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయినింగ్ కానీ, ఒక చైల్డ్ని ఒకరు అడాప్ట్ చేసుకోండి. ఎంతోమంది చైల్డ్ని మనం చదివించవచ్చు. ఒక పోస్ట్ బ్యాక్లాగ్ పోస్టులు 2 పోస్టులు వస్తే 3000 మందిని అప్లై చేశారు అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయానండి. ప్రైవేట్ రంగంలో కూడా మన విజువల్లీ ఛాలెంజర్ చిల్డ్రన్స్ మీకు సహాయపడవచ్చు. ఎందుకంటే మీ అందరికీ టెలికాలర్స్ కావాలండి. మీ కంపెనీ తాలూకా ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉన్నదో అది డిజిటలైజ్గా ఇంకొకరికి చెప్పాలన్నా టెలికాలర్స్ కావాలి. ఆ టెలికాలర్స్ వర్క్ అనేది మా విజువల్లీ ఛాలెంజర్స్ చిల్డ్రన్స్కి ఇవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూర్చొని మీరు ఇచ్చిన లిస్ట్ని వాళ్ళు స్కాన్ చేసుకొని జాస్ ద్వారా చదువుకొని వాళ్ళ నంబర్స్ డైల్ చేసుకొని మీకు ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ఇవ్వగలరు. సో ఇలాంటి జాబ్స్ అనేది మనం క్రియేట్ చేయడానికి నాకు మీ అందరి సహకారం కావాలండి. వన్ డే రండి, మా ప్రజలవాణిలో స్పెండ్ చేయండి. సో మా సాయి ఈ ఇయర్ డిఎస్సి కొట్టి టీచర్ అయి మీ అందరి ముందు వస్తాడు. ఏం సాయి? ఎస్, సాయి మా ఇంకో సాయి వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ అటాచ్ నాకు. ఎందుకంటే ఒక ఆటోలో వెళ్తూ కనిపించిన అమ్మాయి సాయి, అంతేనా? అలాగే సడన్గా వన్ డే మా గేట్ ఎదుర్కొంటూ వచ్చి, మేడం నా పేరు సాయి అండి, నేను ఇలాగా చదువుకుందాం అనుకున్నాను, ఇలాగ వచ్చాను అని చెప్పేసి. సో ఈరోజు కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్ యూనివర్సల్ ఏఐకి మనం వెళ్ళిపోయాం. ఆ ఏఐని పూర్తిగా వీళ్ళు నేర్చుకోవాలి అని అంటే మీరు కొంచెం వచ్చి చేయూత ఇవ్వండి అండి. థ్యాంక్ యూ అండి. మాకు సంప్రదించిన నంబరు 9347973327 అండి. 9347973327. అలాగే విజువల్లీ ఛాలెంజర్ చిల్డ్రన్స్ తాలూకా మదర్స్ ఎక్కడున్నా కూడా వాళ్ళు కూడా మా ఆర్గనైజేషన్కి సంప్రదించుకోవచ్చండి. ఎందుకంటే చైల్డ్కి జాబ్ వచ్చే వరకు మదర్కి జాబ్ అనేది మన దగ్గర నుంచి దివ్యాంగ్ మదర్ చైల్డ్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మదర్కి జాబ్ వచ్చినా కొంచెం ఫైనాన్షియల్ అనేది చైల్డ్కి ఉపయోగపడుతుంది. సో ఇలాగా మేము లైవ్లీహుడ్ జనరేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో నాకు మీ సహకారం కావాలండి. మీ సుచిత్ర బాలకృష్ణ.